అవ్వా మాకు చికెన్ పీకలు తినాలనిపిస్తుంది అవ్వా. పొయ్య డబ్బా డబ్బా ఇన్ని రకాలుగా కలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, అంజలి విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఒక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మా బావ అయితే చికెన్ తీసినాడు. నేనైతే ఈనాడున్న యూట్యూబ్లో ఏంది చికెన్ షీకులు అంట, అవి అయితే ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూద్దామని, బాగుంటుందా బాగుండదని అందరూ చేస్తున్నారు కదా, అందుకైతే నేను చేద్దామని ట్రై చేద్దామని బావ అయితే పద్దరే చికెన్ ఎత్తుకొని వచ్చినాడు. అందుకు చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సరేనా, ఎలా ఉంటుందని మీకు కూడా వీడియో తీసి చూపిద్దామని చూస్తున్నాను. సరేనా, అదే నేనైతే ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కన్ను ఉండాలి. కన్ను ఇదైతే నాకైతే నేనైతే ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోకి ఏదానికన్నా పనికొచ్చేసి దీంట్లో కొంత గరం మసాలా, మిరప్పొడి, ఫాస్ట్గా పోయాలా, ధనియాల పొడి, దీంట్లో మిరప్పొడి పోసిన మిరప్పొడి ఎన్నిసార్లు పోతావు మిరప్పొడి? మిరప్పొడి గరం మసాలా, మిరియాల పొడి, మిరప్పొడి 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 అంటున్నా. పొడి ఏమేసినా లాస్ట్ పొడి వస్తుంది కదా, అది పొడి. ఇప్పుడైతే దీన్ని ఎంత మిక్సింగ్ కలిపేద్దాం. ఎన్ని 10 కేజీలు చికెన్? అదే 10 కేజీలు కాదు, అర్ధ కేజీ. 14 కేజీ తెచ్చింటే నేనైతే ఒక అర్ధ కేజీ తీసినాను. అర్ధ కేజీ అయితే ఏంపుడు పెట్టాను, రసం చేసి ఏంపుడు అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చికెన్ పీసులు, చికెన్ చీకులు కాదు, చికెన్ చీకులా, చీకులు కాదులే, నాకు చీకులు వద్దులే. చికెన్ కమ్మితో కట్టి కాల్చేది అని చెప్తా. కమ్మితో కాల్చావా? ఇందాక పోయిలా నూనె ఇది ఇది బాగా అవుతుంది అయితే. చికెన్లో పోయినవే నూనె అంజలి. ఓ అంజలి, అది కలర్ ఉంటుంది చూడు, ఫుడ్ కలర్ వేస్తే అప్పుడు ఎర్రగా అవ్వచ్చు. ఎట్టొచ్చది కలర్ వచ్చి వచ్చది, వచ్చాయి ఎర్రంత కుంకుమ ఎర్ర ఇన్ని కలిపితే వచ్చాయి ఎర్రగా. చూపించారు. ఉడుకుతా కమ్మి కూడా ఉడుకుతుంది నీకా? అబ్బా అబ్బా. చికెన్ ముక్కలు పొడిచేద్దాం. ఏమాత్రం చికెన్ అయిపోతూ చికెన్ పీకులు అవుతాయో, చికెన్ చీకులు అవుతాయి చూద్దాం. మా బావ చికెన్ చీకులు అంటున్నాడు. దూరంగా పెట్టాలా, దూరంగా కలిపి కొడుతా. దశ ఎట్టో చెప్తారు అది సిల్లో. చికెన్ చీకులు అవ్వ ఏదో అవుతుందబ్బా. అవ్వా మాకు చికెన్ పీకలు తినాలనిపిస్తుంది అవ్వా. ఎలా చెయ్యాలో చెప్తావా? ఎలా చెయ్యి నాయన, ఇలాంటివి నీవు ట్రై చేయకండమ్మా. ఏంది వట్టగాల్చావా? అవి నిప్పుల మీద పెట్టి కాల్చాలి బాగా. నువ్వు పోయి వగ్గి మంట మీద పెట్టి కాల్చు, మంట మీద పెట్టి కాల్చినవా? అంటు కదా, ఆర్ల మీద పెట్టి కాల్చాలా. కర్మ బాబు. ఇన్ని రకాలుగా కలుగుతారు. వాళ్ళు ఎట్లా ట్రై చేసినారు? మనం ఇది డబ్బా పొయ్య డబ్బా పొయ్యి వచ్చి ఇప్పుడు చూసుకడా డబ్బా పొయ్యిలో చికెన్ చీకులు. కాల్లా కాల్పి చెయ్యి. ఆనందమాయి వాసన రావడం కడప దాకా పోతుంది. కడపకు గదిగానే
ఉన్న చీకులు రెడ్డగా అవుతున్నాయి. తినేదానికేనయ్యా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఎలా అవుతున్నాయి కాలేదు. కడ్డీ తిరుగుతుందా, చీలు తిరుగుతున్నాయా? కడ్డీ తిరుగుతా. అది కూడా పోయింది. దాంట్లో ఒక చీక కాళ్ళ ఇవి అరచీకాలి. ఆ శాఖలు వచ్చింది. కారుతుంది కొవ్వా. చెప్పే కొద్దిగా ఎక్కువ వచ్చారు. ఫ్రెండ్స్ ఈ మార్గైతే నల్ల బొగ్గుల్లాగైతే కాలిపోయినాయి ఫ్రెండ్స్. అయ్యి మనం చేసిన తప్పు ఏంటంటే మంట పెట్టాము. మంట పెట్టకుండా నిప్పుల మీద అయితే కాల్చాలంట ఫ్రెండ్స్. ఇవి ఇలా నేను బాగా చూసా యూట్యూబ్లో. అందుకని అది మనకు వర్కౌట్ అవ్వాలి. అది అందుకే ఈ పెను పెట్టాను ఫ్రెండ్స్ లాస్ట్లో. ఇంకా మన దగ్గర కొంచెం చికెన్ మిగిలిపోయినది. ఈ చికెన్కి ఈ పెను పెట్టి వేయించుకొని తిందాము. ఇంకా ఎంత బాగున్నాయి. ఇవి బాగున్నాయా? ఇవి బాగున్నాయా? వీటిని చీకులు అంటారు. పకోడా, చికెన్ పకోడా. అందరూ తెలిసింది ఫస్ట్ ఎవరికే వాళ్ళకి. అవి బాగలేదు చీకులు. అవి సరేలేదు. ఇవి బాగున్నాయి. ఇవి బాగున్నాయా? ఫస్ట్ కాదు అట్టే చేసింటే బాగుండే. అవి కూడా బాగా వచ్చాయి. కాకపోతే నిప్పుల మీద బట్టి కాల్చుంటే బాగా వచ్చింది. కాకపోతే మంట ఎక్కువ పెడితే కాలకపోయే బొగ్గులు అయిపోయాయి. అలా బొగ్గులు తినేది మీరే కదా, అమ్మ గుర్తురా. రుచి బాగా వచ్చింది అందుకే తినేసినాము. ఒక ముక్క లాగా తిన్నారు కదా, ఇదేం బాగా. మేము తిన్నాము. నేను తిన్నావా? బలగానే ఏం పడేదా? మేము తెల్ల తిన్నోళ్ళు చెప్పండి. చేతుల తండ్రి తిన్నోళ్ళ మేము వేస్తాం. ఫుల్గా తిన్నారు. ఇదే 4 ముక్కలు బొగ్గులు చూస్తాయి. బొగ్గులు ఏం కావలేదు, బాగున్నాయి. అవి ఫ్రెండ్స్ మనం చేసిన చీకులు చెడిపోయినాయి. చెడిపోవాలి బాగా వచ్చింది. దగ్గు కూడా వస్తుంది. చీకులు అయితే అట్టయితే కమ్మిల మీద పెట్టి కాల్చకండి. ఇట్టయితే ట్రై చేసుకోండి, సూపర్గా వస్తాయి. వాళ్ళు చెప్పినట్టు మేము కమ్మిల మీద పెట్టి కాల్చినాము, అవి బాగా రాలా. వచ్చిందో కమ్మి అయితే నల్లగా వచ్చేసింది. కమ్మిలు తెచ్చుకోవాలండి. చీకి కమ్మిలు కడ్డీ వేసి కడ్డీ అంటే కడ్డీ వేసి tercer kafaya ada di tercer kafaya అది మళ్ళీ సన్నగా పోయాలన్నమాట బాగా. ఇది బాగా వచ్చేసారు. ఇది బాగా నేను మాడిపోతాను. గట్టిగా మాట్లాడు. మైకి గట్టిగా చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన చీకులు అయితే మొత్తానికి ఫెయిల్ అయిపోయినాయి. అందుకే పెను మీద పెట్టుకొని కాల్చుకుంటాను నేను.
సరే ఫ్రెండ్స్ బాయ్.